నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నెల్లూరులో వారాహి దర్గాలో నిర్వహించినటువంటి రొట్టెల పండుగకు ఆల్రెడీ భక్తుల తాకిడి మొదలైందని మనం చెప్పుకోవచ్చు. అదే ఆల్రెడీ సాస్ టీవీ ఒక అప్డేట్ ఇచ్చింది, ఎంతవరకు ఏర్పాట్లు చేశారు దర్గాలో, అదేవిధంగా ఎట్లా ఉంది ఈసారి పండుగను ఏ విధంగా నిర్వహించబోతున్నారు అనే దాని మీద మనం ఒక అప్డేట్ ఇచ్చాం. ఇప్పుడు భక్తుల కోలాహలం మొదలైంది, అదేవిధంగా ఎక్కడి నుంచి భక్తులు వచ్చారు, అదేవిధంగా భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చి ఒకసారి చూద్దాం. మగవాళ్ళకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. స్వర్ణాల చెరువు ప్రాంతం ఇది. అయితే ఇక్కడ ఏదైతే రొట్టెల పండుగ ఘనంగా నిర్వహిస్తారో, ఏదైతే రొట్టెల మార్పిడి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారో, ఎవరైతే తీరని కోరికలతో రొట్టెలు తీసుకొని వస్తారో, ఎవరైతే కోరికలు తీరిన తర్వాత రొట్టెలు వదులుతారో, ఇవన్నీ కూడా జరిగే ప్రాంతం ఏదంటే ఇది స్వర్ణాల చెరువు ఘాట్ దగ్గర ఇప్పుడు మనం ఉన్నాం. ఆల్రెడీ మనం చూసినట్లయితే ఇక్కడ భక్తుల కోలాహలం కూడా మొదలైంది. 17వ తేదీ నుంచి పండుగ ప్రారంభమవుతున్నప్పటికీ ఆల్రెడీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి భక్తులు ఇక్కడ ఆల్రెడీ స్వర్ణాల చెరువులో స్నానం ఆచరిస్తూ సేద తీరుతున్నారు. అదేవిధంగా వచ్చిన వాళ్ళందరి కోసం ఇక్కడ మనకు కొంతమంది స్థానికంగా రొట్టెలు తయారు చేసి అమ్ముతూ ఉంటారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్లయితే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినట్టు వాళ్ళందరూ కూడా ఇక్కడ సేద తీరుతున్నారు. ఒకసారి వాళ్ళని పలకరిద్దాం, ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, రొట్టెల పండుగ ఇంకా టైం ఉన్నప్పుడు కూడా ముందుగా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళతో ఒకసారి మనం భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భయ్ आपका क्या नाम है, आप कहाँ से आया? हम सर हैदराबाद से आए सर. हैदराबाद से. जी सर. तो थोड़ा जल्दी आया यहाँ पे? हाँ सर, अभी टाइम है, अभी 5 डेज. अभी अपन पहले ही आ गए यहाँ पे, क्योंकि यहाँ पे हर साल अच्छा ये रहता और अपना बिजनेस है यहाँ पे. बिजनेस के लिए अपन पहले ही आ गए, 1 हफ्ता पहले. वजह आप जल्दी आए. जी सर. तो कैसे लगा आपको यहाँ पे? यहाँ पे बहुत अच्छा है सर, बिजनेस भी अच्छा है और अच्छा है यहाँ पे सब. हर साल आते हैं क्या आप? नहीं सर, हर साल नहीं आता मैं भी, बट फर्स्ट ईयर आया ये. हाँ सर, लेकिन अच्छा रहता बोल के सुनना, इसलिए आया यहाँ पे सर. आपको कैसे मालूम हुआ यहाँ पे ऐसा? हमारे फ्रेंड सर्कल में बहुत हर ईयर आते हैं यहाँ पर, इसीलिए आया. तो कौन सा तमन्ना से आए आप? देखिए सर, बिजनेस अच्छा रहेगा और यहाँ पे फर्स्ट बार आए, यहाँ पे भी अच्छा है, देखने को मिल रहा है. देखेंगे फिर क्या होता है. ठीक है, ऑल द बेस्ट. ओके, थैंक यू. సో హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి భక్తులతో మనం మాట్లాడే ప్రయత్నం చేసాం. ఆల్రెడీ పండగకి ఎక్కువ రద్దీ ఉంటుంది కాబట్టి మేము ముందుగానే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఇక్కడ చాలా ఘనంగా ఈ పండుగ నిర్వహిస్తారని. సో మేము కూడా బిజినెస్ రొట్టె కోసం వచ్చాము. సో ఇక్కడ కొంతమంది స్థానికంగా రొట్టెలు తయారు చేసి అమ్ముతుంటారు. సో ఎవరైతే దూర ప్రాంతాల నుంచి వస్తుంటారో వాళ్ళందరి కోసం ఇట్లా అంటే కొంతమంది రొట్టెలు తయారు చేసుకొని తెచ్చుకునే అవకాశం ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ కొంతమంది స్థానిక వ్యాపారులు ఇక్కడ రొట్టెలు తయారు చేసి అమ్ముతూ ఉంటారు. సో ఈ రొట్టెలు కొనుగోలు చేసుకొని వాళ్ళు మార్చుకుంటుంటారు. మీ పేరేంటనా? రాంబాబు. నెల్లూరేనా? మరి ప్రతి సంవత్సరం ఇక్కడ రొట్టెలు అమ్ముతూ ఉంటారా? ప్రతి సంవత్సరం అమ్ముతూ ఉంటాం. ఎన్ని ఇస్తారు? ఒక అంటే 10 రూపాయలకి ఎన్ని, లేకపోతే 20 రూపాయలకి ఎన్ని, ఎట్లా అమ్ముతారు ఇక్కడ? 52. 50 రూపాయలు 2 రొట్టెలు. 52. మరి బాగుందా బిజినెస్? బాగా ఇప్పుడే కదా మొదలైంది. అంటే ఈ ప్రతి సంవత్సరం బాగానే ఉంటుందా? ప్రతి సంవత్సరం బాగుంటుంది. మరి గిట్టుబాటు అవుతుందా మీకు? గిట్టుబాటు అవుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ రొట్టెలు చేసి అమ్ముతున్నారు మీరు? 10 సంవత్సరాల నుంచి వస్తాను. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా వస్తారు? 10 సంవత్సరాల నుంచి వస్తాను ఖచ్చితంగా. సో ఇది స్థానిక వ్యాపారి చెప్తున్నటువంటి మాటలు. ప్రతి సంవత్సరం మేము దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ రొట్టెల పండుగ చాలా ఘనంగా జరుగుతుందని వాళ్ళు చెప్తున్నారు. సో మనం చూసినట్టయితే ఆల్రెడీ కాస్తంత పండగ వాతావరణం అయితే మనకు కనిపిస్తుంది. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ సేద తీరుతున్నారు. అదేవిధంగా రొట్టెల పండుగ కోసం ఆ రోజుల్లో ఎక్కువ రష్ ఉంటుంది కాబట్టి కాస్త ముందుగానే మేము ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. మరి కొంతమంది మహిళా భక్తులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారు ఎక్కడి నుంచి వచ్చో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరమ్మా? మీ పేరేం పేరమ్మా? ఫాతిమా గారు. ఎక్కడి నుంచి? సూర్యాపేట, నల్గొండ రాష్ట్రం. తెలంగాణ. మీకు ఎలా తెలుసు అండి ఇక్కడ నెల్లూరు ఇట్లా పండుగ జరుపుతారు? 4 సంవత్సరాలు వస్తున్నాం మేము. మంచిగా అయితే ఇంతకుముందు ఏమేమి కోరుకున్నారు, ఏమేమి తీరినాయి మీకు? ఏం తెలియగానే పిల్లల వంటలు బాగుండాలని తీసుకున్నాం. దేవుని పిల్లలు మంచిగా ఉంది. అంటే కొంచెం ముందుగానే వచ్చినాడు. ఇంకా పండుగ 17వ తేదీ కదా, ముందుగా వచ్చేసి ఫస్ట్ వచ్చిన పండుగ ముందు వచ్చిన గంధం వచ్చినప్పుడు వచ్చినాం. ఇప్పుడే 3 సంవత్సరాలు గంధం దొరకలేదు. ఇప్పుడు 15వ తారీఖు వస్తా అంటారు. మంచిగా అయింది. సో మీకేం కోరికలు తీరాయండి? నేను ఫస్ట్ సార్ వచ్చిన కానీ ఇన్నా చాలా ఇన్నా పెళ్ళిళ్ళు అవుతాయి అంట, అన్ని కోరికలు అవుతాయి. ఫస్ట్ టైం వచ్చారు మీరు ఏ కోరికతో వచ్చారు ఇక్కడికి? మా పిల్లలు చదువుకోసం వచ్చారు అంతే. ఏం చదువుతున్నారండి పిల్లలు? ఇప్పుడు పెద్ద బుజ్జి డిగ్రీ,
చిన్న అమ్మాయి సెకండ్ ఇయర్, బాబు 10th. ఇంకా బాగా చదువుకొని బాబు చదువుకోవాలంటే నెల్లూరులో ఇక్కడ ఏమేమి చూస్తున్నారు? నెల్లూరులో అంటే ఇది ఒకటేనా, ఇంకా ఏమన్నా టూర్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? ఏం లేదు, ఇక్కడే వచ్చిన పండుగ చూసుకొని బయలుదేరి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతామండి. ఎంతమంది వచ్చారండి మొత్తం? మేము 10 మంది వచ్చినాం. సో పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి భక్తులు వీళ్ళంతా మొత్తం 10 మంది ఇక్కడికి వచ్చారు. కొంతమంది అయితే ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, మరి కొంతమంది ఫస్ట్ టైం వచ్చారు. సో పిల్లల చదువు కోసం కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు ఇక్కడికి తరలి వస్తున్నారు. మరి కొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. आपका क्या नाम है, कहाँ से आया? मेरा नाम हसीना है, विजयवाड़ा से आए हैं. సో తెలుగు వచ్చా? తెలుగు కొంచెం కొంచెం వచ్చు. సో మీకు ఎలా తెలిసి? వచ్చాము, నమ్మకం నుంచి వచ్చాము. ఇక్కడ చాలా విన్నాం కానీ 3 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం వచ్చాము. నమ్మకం ఉంది కానీ మాంది కూడా అవుతుందని మొక్కున్నాం. వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తాం. సో ఏం కోరికతో వచ్చారండి? ఏ కోరికతో వచ్చారంటే పిల్లలు చదువులా లేకపోతే ఇల్లు వ్యాపారమా? అండి ఇల్లు అప్పులకుండి నుంచి వచ్చాము. అదే అందరూ అవుతుంది అని చెప్తున్నారు. అదే నమ్మకం నుంచి మేము కూడా వచ్చాము. అందరూ మా వదినలు అంతా వచ్చాం. బళ్ళారి నుంచి వచ్చారు వీళ్ళు కూడా. నమ్మకం నుంచి వచ్చాం. బాగా జరుగుతుందండి. ఎలా ఇక్కడ ఏర్పాట్లన్నీ బాగున్నాయి? బాగున్నాయి, చాలా బాగున్నాయి. మేమేమో అనుకున్నాం కానీ పిల్లలు మొత్తం వేసుకొని వచ్చాం. ఎంతమంది వచ్చారండి మొత్తం? మొత్తం 25 మంది వచ్చాము. ఎన్ని కార్లలో వచ్చారు? కార్ కాదండి, ట్రైన్ నుంచి వచ్చాం. అవునండి, ఈ ట్రైన్ నుంచి వచ్చాం. బాగుంది, చాలా బాగుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు కూడా చాలా బాగుంది. అదేవిధంగా దర్గా ఇక్కడ జరిగేటువంటి ఈ రొట్టెల పండుగకు దూర ప్రాంతాల నుంచి భక్తుల తాకిడి ఆల్రెడీ మొదలైపోయింది. అయితే దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు పండుగ రోజులు ఎక్కువగా రష్ ఉంటుంది కాబట్టి ముందుగా ఇక్కడికి వచ్చి రొట్టెలు మార్చుకొని తమ ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కొంతమంది భక్తులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. आपका नाम बोलिए, आप कहाँ से आया? हम चामराजनगर डिस्ट्रिक्ट कोलेगाल से आए हैं, कर्नाटका से. हमें दूसरी बार आको ही सो. पहले हमारे जेठ जेठानी उन्होंने आते थे, उन्होंने आको यहाँ हर एक बात की न्यास कर ले गए. उनको अच्छा होने में उन्होंने हम ना बोले यहाँ आओ अच्छा होता है कर को. पहली बार हमें उनके साथ गए साल है. हमें सब जने मिल को एक जने एक न्यास कर ले गए थे. अल्हम्दुलिल्लाह वो हमारे पूरे हुए न्याजा. वो न्यास चुकाने हमें ये साल आको ही हमारे पूरे ख़ानदान को भी बुला ले का को ही ये बर. कितने आदमी आया था पूरा? हमें 25 जने ही. 25 जने आको ही. और हमारे अड़ोस पड़ोस वाले भी ख़ानदान वाले भी बोल को ही हमारे वास्ते भी तबरुक ले ले को. अब उनको ले जाक न्यास करा को इंशाल्लाह हर साल बसिच करा ले का को यहाँ न्यास चुकाती. 12 शहीद इमाम की दुआ से सबको हम अच्छे से अच्छा हो को है. औलाद के वास्ते रोटी खाए थे, औलाद हो को है. घर के वास्ते रोटी खा को न्यास करे थे. अल्हम्दुलिल्लाह घर बन को ही सईद लेने के वास्ते न्यास करे थे. अल्हम्दुलिल्लाह सईद हुई. और शादी के वास्ते न्यास करे थे. अच्छे से अच्छा रिश्ता हो को, बच्चियाँ के शादियाँ हो को ही हसेरे के फूल ले लग जब बच्ची को हमें पिनाए थे. वो बच्ची को बहुत अच्छा रिश्ता को अच्छे से अच्छे ही अब शादी हो को. और खरजदारी फिटने के वास्ते कर को रोटी खा को थे. खरज भी फिटिया. और दौलत के वास्ते कर को ले लग गए थे. अच्छे से अच्छा दौलत दवास को हमें अब 4 आदमी खलाई सर के हो को ही उसके वास्ते आको ही हमें. और दूसरे के वास्ते भी हमें दुआ कर ले को. अल्लाह आतिश वाले का भी भला करे दे, हमारा भी अच्छा हो दे. अब भी यहाँ अब भी हमें बोल को आदमियों को बुला ले का ना. इंशाल्लाह हमारे पूरे ख़ानदान को अब टीटी में आको ही आइंदा साल बस में आती इंशाल्लाह. उसके बाद एक 4 बस हमारे गाँव से बुला ले का आती. अच्छे से अच्छा हो दे. बोलो भाई, आपका क्या नाम है, कहाँ से हैं आप? अस्सलाम वालेकुम, हमारा नाम नाहिद है. हम कर्नाटक से मैसूर डिस्ट्रिक्ट से आए हैं. माशाल्लाह यहाँ बहुत लगातार आज तो 5वां खन चल रहा है. इंशाल्लाह 7वें खन को पब्लिक बहुत जमेगी इधर. माशाल्लाह आला से आला इधर पूरा काम मुकम्मिल हो रहा है. इधर जो नियत करके ले जा रहे हैं इधर पूरी नियत पूरी हो रही है. माशाल्लाह इस बारातन के पंचतन का वास्ता पूरी जगह में ये है. और इधर पाकी साफ़ी का बहुत ख्याल कर रहे हैं. माशाल्लाह इधर की राजकीय को मैं बोलता हूँ शुक्रगुजार करता हूँ. इधर फर्स्ट ऑफ ऑल माशाल्लाह पाकी साफ़ी का और आदमियों को आने जाने का बंदोबस्त. और इधर पानी की बहुत अच्छे से अच्छा सहूलत करे हैं.
अब इधर पानी नहा के बाहर भी फैसिलिटी अच्छी किए हैं। इंशाल्लाह इधर अभी आदमी आको इनका फैज़ पाने के सबके लिए गुजारिश कर रहा हूँ मैं। इधर पूरी भी न्यास पूरी हो रही है माशाल्लाह, सब भी आके इधर का फैज़ लो। సో ఇవి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులు చెప్తున్నటువంటి మాటలు. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. మేము చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చినాం. గతంలో మేము మొక్కుకున్నవన్నీ తీరాయి కాబట్టి మేము మళ్ళీ వస్తున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మేము ఇంకొక నలుగురికి చెప్తాం, వాళ్ళు కూడా రావాలి, ఇక్కడ ఖచ్చితంగా ఈ రొట్టెల పండుగలో పాల్గొంటే మన మనసులో ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ తీరుతాయని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఇక్కడికి వచ్చిన భక్తులు అయితే మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వసతుల విషయం కావచ్చు, మంచినీటి విషయం కావచ్చు, ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి తదితరాల గురించి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో సాస్ టీవీ తరపున ఇక్కడికి వచ్చే భక్తులందరికీ ఒక చిన్న విన్నపం, అందరూ రండి, పండుగలో పాల్గొనండి, మీ కోరికలు నెరవేరాలని. మీరు తిరిగి ఎంత క్షేమంగా అయితే ఇక్కడికి వచ్చారో తిరిగి అంతే క్షేమంగా మీ ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ అహ్మద్తో జోసెఫ్, సాస్ టీవీ, నెల్లూరు నుంచి. మగవలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841 7998484842